జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తన సోదరుడైనటువంటి నాగబాబు గారికి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాలు భర్తీ కాబోతున్నటువంటి నేపథ్యంలోనే జనసేన నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాగబాబుని బరిలోకి దింపబోతున్నట్లుగా ఒకంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా రాజ్యసభకి నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు ఎన్నుకోబోతున్నారా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాలు భర్తీ కాబోతున్నటువంటి నేపథ్యంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి బంపర్ ఆఫర్ ఇచ్చారని, రాజ్యసభకి ఆయన్ని పంపించబోతున్నారు అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా రాజ్యసభ సభ్యుడిగా రానున్న రోజుల్లో నాగబాబు గారిని మనం చూడబోతున్నామా జనసేన నుంచి అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, మీరు చెప్పినట్టుగానే నేను సోషల్ మీడియాలోనే చూడడం, ప్రచారం జరగడమే మనకు తెలిసిన విషయం. అయితే అది జరగాలని కోరుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను. ఎందుకంటే ఆ స్థానానికి పెద్దల సభ అయినటువంటి రాజ్యసభలో ఉన్నటువంటి ఆ స్థానానికి పూర్తి అర్హత ఉన్న వ్యక్తి నాగబాబు గారు. ఓకే. ఎందుకంటే సహజంగా మనం రాజ్యసభ అనేటప్పటికీ కొంతమంది సమాజంలో పెద్ద పెద్ద వ్యక్తుల్ని, అంటే పెద్దల సభ అంటేనే ఒక మేధావులతో కూడుకున్నటువంటి సభ కదా, అటువంటి వ్యక్తుల్ని పంపాలనేటువంటి నిర్దేశించినటువంటి సభలో ఎటువంటి వ్యక్తులు కూర్చుంటున్నారో మనం చూస్తున్నాం. సరే, పేర్లు కూడా అనవసరం, కానీ ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ఆశించే వ్యక్తులు అక్కడికి వెళ్ళడానికి సరైన విధానం లేకుండా పోయింది. ఓకే. వ్యాపారవేత్తలను, లేకపోతే పారిశ్రామికవేత్తలను, లేక రకరకాలైన వ్యక్తులను, లేకపోతే ఢిల్లీలో కూర్చుని లాబింగ్ చేసేటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళని పంపుతున్నారు. కానీ నిజంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి దేశం మొత్తం మీద అక్కడ కూర్చుని రాజ్యసభలో మాట్లాడే వ్యక్తులు అరుదైపోతున్నారు. ఈ సందర్భంలో ఇప్పుడు రాజ్యసభ సీట్లు కొన్ని ఖాళీ అవుతున్నాయి. జనసేన పార్టీ తరపు నుంచి నాగబాబు గారిని పంపుతున్నారు అనే వార్త నిజంగా చాలా సంతోషం కలిగించింది నాకు. ఎందుకంటే నాగబాబు గారి ఆ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం మొదటి నుంచి చూస్తుంటే అప్పట్లో ప్రజారాజ్యం టైంలో కావచ్చు, లేకపోతే ఈ జనసేన టైంలో కావచ్చు, ఎప్పుడూ కూడా తనకంటూ వ్యక్తిగతంగా ఎప్పుడు ఆయన ఆలోచించాల. తనకంటూ వ్యక్తిగతంగా ఈ ప్రస్థానంలో అన్నయ్య గారితో కలిసి వెళ్తే నాకేంటి, లేదా తమ్ముడికి సపోర్ట్ కలిసి వెళ్తే నాకేంటి అనేటువంటి ఆలోచన ఎప్పుడు లేదు ఆయనకి. ఆయన ఆలోచన ఒకటే, రాష్ట్రానికి మంచి జరుగుతుందా లేదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అతనికి తమ్ముడే కావచ్చు, కానీ ఆయన ఎప్పుడు కూడా బయట మాట్లాడేటప్పుడు మీరు గమనించండి, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్న ఆయన, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అంటాడు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వలన రాష్ట్రానికి ప్రజలకి ఉపయోగపడుతుంది కాబట్టి అతనికి నేను సపోర్ట్ చేయాలి. నా తమ్ముడు కాబట్టి అని కాదు, అతని వల్ల ప్రజలకే రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, ప్రజల కన్నీళ్లు తొడవగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి అతను అండగా నిలబడాలి అనేటువంటిది తప్ప వ్యక్తిగత స్వార్థం లేకుండా. మీరు గమనిస్తే ఈ పార్టీ పెట్టిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి, ఇప్పుడంటే మేము అధికారంలోకి వచ్చాం, 10 సంవత్సరాల నుంచి కేడర్ నిలబడం కానీ, అందరిని సమన్వయం చేయడంలో కానీ, మొన్న పిఠాపురంలో అయితే నేను చూశాను, నేను కూడా స్వయంగా వెళ్ళి చూశాను. అసలు ఎన్ని సభలో, ఎన్ని ఇంటర్నల్ మీటింగ్స్, ఎంతమందితో కలిసి కూర్చున్నారంటే అంత ఓపిక కూడా నిజంగా మెచ్చుకోవాలి. అన్ని రకాల సంఘాలతోటి, అదే అంటే అన్ని రకాల సంఘాలతో, అలాగే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మమేకం అవుతూ వారిని సమన్వయం చేస్తూ ఉన్నారా నాగబాబు గారు? అంతే, సమన్వయం చేయడం. అంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది, అంతకుముందు అనకాపల్లి ఎంపీగా. ఎగ్జాక్ట్లీ, నేను అదే ప్రశ్న అడగబోతున్నాను. అంటే గతంలో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాన్ని, అంటే కూటమి అభ్యర్థిగా అనకాపల్లి నుంచి అన్నారు నాగబాబు గారు జనసేన నుంచి పోటీ చేయబోతున్నారు అనేటువంటి వార్త అయితే పెద్ద ఎత్తున ప్రచారం. దాని అర్థం ఏంటంటే, నాకు పలానా పదవి కావాలి, లేకపోతే పలానాది కావాలనేది కాకుండా అధ్యక్షుల వారు ఏది నిర్దేశిస్తే చేయడం దానికి సిద్ధంగా ఉండటంలో ఈయన ముందుంటారు. ఆయన నిజమైన జనసైనికుడు అంటే ఏంటి కూడా ఆయన చూపిస్తున్నారు. అధ్యక్షుల వారు పలానా చోట చేయమంటే ఆ పని సంపూర్ణంగా చేయడమే, అంతకుమించి దానివల్ల నాకు లాభం ఏంటి అనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఎందుకంటే సార్ కృష్ణ గారు, నాగబాబు గారు నేను దగ్గరగా చూసిన వ్యక్తిగా, నేను నాగబాబు గారు ఒకసారి రమ్మంటాను నన్ను. ఆయన దగ్గరికి వెళ్ళే సమయంలో నేను అనేక రకాల క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకుంటాను. ఇది అడగాలి నాగబాబు గారు, ఇది అడగాలి, ఇది అడగాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత మొత్తం బ్లాంక్. నేను అది ఏం అడగాలనుకుంటున్నానో నాకేం తెలియదు. ఇంకా ఆయన చెప్పింది మేము మెస్మరైజ్ మేము వినాలి అంతవరకే. అంటే
నాగబాబు గారిని చాలామంది ఎలా చూస్తారంటే కొంతమంది ఒక ఆర్టిస్ట్గా చూడొచ్చు, కొంతమంది చిరంజీవి గారి తమ్ముడిగా, కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య గారిగా, లేకపోతే ఒక మంచి నిర్మాతగా, ఈ రకరకాల యాంగిల్స్లో చూస్తారు. కొంతమంది అయితే కోపం ఉన్న వాళ్ళు రకరకాల ఇంకో దృష్టిలో చూస్తారు. నేను అంటే ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టిలో కనబడతాడు ఆయన. ఎవరు ఏ దృష్టితో చూస్తే నాగబాబు ఆ దృష్టిలో కనబడతాడు ఆయన. ఓకే, అంటే చూసేవారి దృష్టికోణంలో ఉంటుందట. అంతే, ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన దేవుడు ఉన్నాడో లేడు ఇవన్నీ ఆయనకు అనవసరం. మనిషి అనేది కూడా ఉన్నాడు కదా, మనిషికి సమస్యలు ఉన్నాయి కదా, మన ఈ సమాజంలో అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నాం కదా, దీని మీద ఉంటుందని ఆలోచన. నేను అనుకుంటాను, నేను చాలా బుక్స్ చదువుతాను, బుక్ రీడింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్. నేను చాలా విషయాలు నాకు తెలుసునే భ్రమలో ఉంటాం. అక్కడ ఆయనతో మాట్లాడేటప్పుడు భ్రమలు దొరికిపోతాయి. మనకు తెలిసింది చాలా కొంచెం, అసలు ఆయన దరిదాపులో కూడా వెళ్ళలేమని. ఎందుకంటే మీరు ఇతిహాసాల గురించి మాట్లాడండి, అద్భుతంగా చెప్తాడు ఆయన. ఓకే, స్పేస్ గురించి మాట్లాడండి, అద్భుతంగా చెప్తాడు. మరి ఎందుకు నాగబాబు గారు నాస్తికుడు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చేశారు? వాస్తవాలు ఎవరికీ జీర్ణించుకోలేరు. ఆయన వాస్తవం మాట్లాడుతూ ఉంటాడు. ఆ వాస్తవంలో ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకోవాలంటే నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, నాగబాబు గారిని అర్థం చేసుకోవాలంటే ఆకాశం అంత మనసైనా ఉండాలి, ఆవగింజంత జ్ఞానమైనా ఉండాలి అంటాను. రెండు లేవలు అర్థం కావు. ఓకే, ఎందుకంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో మొహమాటం లేకుండా చెప్పగలడు. ఎగ్జాక్ట్లీ. దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, ఎవరేం ఫీల్ అవుతారు, వాటన్నింటినీ బేరేజ్ వేసుకోకుండా ఏదనిపిస్తే అది మాట్లాడే తత్వం నాగబాబు గారిది అనేది అందరికీ తెలిసింది. ఆయన మాట్లాడాడు అంటే ఆయన దాని వెనకాల చాలా వర్క్ చేస్తాడు ఆయన. ఓకే, ఏదో అలవకగా స్టేట్మెంట్ ఇవ్వడైనా, దాని గురించి పూర్తి అవగాహన లేకపోతే మాట్లాడైనా. నేను అంటుంది ప్రతి విషయం నేను చాలా సందర్భాల్లో ఏదో అడుగుతూ ఉంటాను. మానవ జీవిత పరిణామ క్రమం గురించి అడిగితే ఎక్కడి నుంచో చెప్పుకొస్తాడు ఆయన హిస్టరీ అంతా. అంటే దీనికి సైన్స్ గురించి అడిగా చెప్తున్నాడు, హిస్టరీ గురించి అడిగా చెప్తున్నాడు, లేకపోతే ఇతిహాసాల గురించి అడుగుతున్నాడు, దైవ గురించి అన్నీ మాట్లాడతాడు ఈయన. కాకపోతే ఆయన ఇప్పుడు మీరు ముందు ప్రశ్న గురించి మాట్లాడతాను, ఏంటి సార్ మేము ఇలాగా రాజ్యసభకి పంపిస్తున్నారనేటువంటి ప్రచారం వస్తున్నట్టు. నిజమా? నాకే తెలియదు. ఎందుకంటే అధ్యక్షుల వారు ఏది చెప్తే నాగబాబు గారు మిమ్మల్ని పంపిస్తున్నాం, అన్నదమ్ములు పక్కన పెట్టండి, నాగబాబు గారు మిమ్మల్ని అక్కడ పంపిస్తున్నాం అంటే ఖచ్చితంగా అక్కడికి పనిచేస్తాడు ఆయన. ఓకే, దానివల్ల ఎటువంటి వ్యక్తిగత లాభాలు అవన్నీ ఆలోచనకు రావు. అంటే నాగబాబు గారు వ్యక్తిగతంగా ఎటువంటి పదవులు ఆశించని వ్యక్తిగా మీకు తెలుసు అంటారు? ఎస్, ఖచ్చితంగా. అంటే వ్యక్తిగత స్వార్థం అంటాను నేను. ఆ స్వార్థంలో పదవులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పొలిటికల్గా పదవులు అవ్వచ్చు, రాజకీయంగా పదవులు అవ్వచ్చు, లేకపోతే వేరే రూపాయలు లబ్ధి కావచ్చు. అటువంటి ఆలోచనలు ఇప్పుడు చేయడైనా ఆయనకి అనవసరం, నాకు అనవసరం. ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలకు వచ్చాడు, ఆ వ్యక్తికి మంచి ఫ్యూచర్ ఉండగా సినిమా ఫీల్డ్లో ఒక సంతకం పెడితే 100 కోట్లు వచ్చేటువంటి వ్యక్తి ఆ ముసలితరంలో రాలేదు కదా రాజకీయాల్లోకి. అన్ని వయసులు ఉడిగిపోయిన తర్వాత ఇంకా సినిమా రంగంలో మనకి అవకాశాలు రావనే సమయంలో వచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు. అలా కాకుండా మంచి రేంజ్లో ఉండగా సినిమా ఆ ఫీల్డ్ వదులుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వ్యక్తి ఎందుకు వచ్చాడు? తన సొంత రూపాయలన్నీ కూడా ఏ విధంగా ఖర్చు పెడతాడు. ఇప్పుడంటే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనం వేరే విధంగా చేయొచ్చు. కానీ అధికారంలో లేనప్పుడు కూడా కౌలు రైతుల విషయం కావచ్చు, లేకపోతే ఏదన్నా కెలమిటీస్ మనం ఏమన్నా జరిగినప్పుడు కానీ, వరదలు కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఆయన సొంత డబ్బులు ఏ విధంగా ఖర్చు పెడతాడో ఆయన ఉదాహరణతో సహా చెప్తూ ఉంటారు. నాకు హుదూద్ తుఫాన్ టైంలో ఒకసారి చెప్పారు. నాకు హుదూద్ తుఫాన్ టైంలో పవన్ కళ్యాణ్ గారి అకౌంట్లో ఉన్నది 60 లక్షలు ఉన్నాయట. ఈయన 50 లక్షలు రాసిచ్చాడు చెక్కు. అంటే ఎవరైనా మన దగ్గర నిజంగా ఒక 60 లక్షల రూపాయలు ఉంటే మనం ఎంత ఇస్తామండి అసలు? అంటే అటువంటి వ్యక్తి ఎన్ని రకాల మాటలు పడ్డాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వ్యక్తిగతంగా ఎన్ని మాటలు పడ్డారు, కుటుంబ పరంగా ఎన్ని మాటలు పడ్డారు, తల్లిని అందరినీ దూషించారు కదా. ఇవన్నీ దిగమింగుకుని ఆయన ఎందుకు చేస్తున్నాడు? ప్రజల గురించి, రాష్ట్ర గురించి. అటువంటి వ్యక్తికి మనం సపోర్ట్గా ఉండాలి. నా తమ్ముడని కాదు అక్కడ, అటువంటి వ్యక్తి వలన ప్రజలకి ఉపయోగపడుతుంది అనేటువంటి దాంతో ఈయన కూడా తన ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కంటిన్యూస్గా అలాగా ఈరోజు అధికారంలో రావడంలో ప్రధాన భూమిక ఆయనది కూడా ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఏంటి జనసేన నుంచి రాజ్యసభకి వెళ్ళాలని నాగబాబు గారు కోరుకోవట్లేదు లేదా? నేను అంటుంది పార్టీ ఏది నిర్దేశిస్తే, అధ్యక్షుల వారు ఏది నిర్దేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఓకే, మేమేమంటామంటే ఆయన ఎంత కష్టపడ్డారో ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో, ఆయనకు ఉన్నటువంటి క్యాలిబర్ ఏంటో, అతనికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటో ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన ఆ పదవికి పూర్తి అర్హత ఉన్న వ్యక్తి కాబట్టి అతని వల్ల పార్టీకి లాభం, రాష్ట్రానికి లాభం, ప్రజలకి లాభం.
మన ఆంధ్రప్రదేశ్ వాయిస్ బలంగా వినిపించడానికి ఆయనకి అన్ని రకాల సమర్థత ఉన్న వ్యక్తి అని మేము బలంగా నమ్ముతున్నాం. కాబట్టి నేను కూడా నేను ఎప్పుడు దేవుడికి దండాలు పెట్టడాలు పూజలు కూడా చేయను. నేనైతే సర్వమత ప్రార్థనలు కూడా చేస్తున్నాను. నేను ఆయనకి రావాలి, ఆయన రాజ్యసభ వెళ్ళాలని. అటువంటి వ్యక్తికి రావడం వల్ల అందరికీ మంచిదని ఉద్దేశం మాది. ఖచ్చితంగా మా కళ, మా ఆశయం అన్నీ నెరవేరుతాయి. మరి జనసేనాని ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే జనసేన ఆయన మా పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏముందో మనకు తెలియదు. ఎవరిని పంపాలనుకుంటున్నారో ఏంటి అనేది కూడా తెలియదు. నిన్న ప్రచారం బయటకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రచారం నిజం అవ్వాలని కోరుకుంటున్నాం మేము.